గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే మన వీడియో అండి చట్నీ అండి, ఆంధ్ర స్టైల్ చట్నీ. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఎలా చేయాలో వీడియోలోకి వెళ్దాం. చూడండి, సింపుల్గా ఒక చట్నీ చూపించబోతున్నానండి. మార్నింగ్ హడావిడి లేకుండా జస్ట్ 5 మినిట్స్లో అయిపోద్దండి. దానికోసం ఒక కడాయి పెట్టాను, 2-3 స్పూన్లు ఆయిల్ వేసాను. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఒక 1/2 స్పూను జీలకర్ర వేసుకుంటున్నాను. అలాగే 1 స్పూన్ ధనియాలు కూడా వేసుకుంటున్నాను. 3 పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. జస్ట్ సిమ్లో పెట్టుకొని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. 3 టమాటాలని సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. జస్ట్ 3 టమాటాలు సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. బాగా మగ్గించుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. కొంచెం వాటర్ కూడా వేసుకుంటున్నాను. వాటర్ వేసేసుకొని బాగా మగ్గించుకుందామండి. మూత పెట్టి బాగా మగ్గించుకుందాం. బాగా చల్లారిపోయిందని మనం మిక్సీ జార్లో వేసుకున్నాను. నేను 1/4 కప్ అండి వేయించిన పల్లీలు వేసుకుంటున్నాను. వేసుకొని అవసరమైతే జస్ట్ కొద్దిగా వాటర్ వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం. చూడండి, మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాము. గట్టిగా ఉంటేనే చట్నీ బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసుకుందాం. ఇందుకోసం అదే కడాయిలో 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అయ్యాక జస్ట్ 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, కొద్దిగా మినపప్పు వేసుకుంటున్నాను. కొంచెం కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, వేసుకున్నాను. ఇడ్లీలోకి దోశలోకి సూపర్గా ఉంటుందండి. త్వరగా అయిపోతుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. మీకు కానీ చట్నీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.